సౌలును జీవించి యావే దేవుడు అతనికి అప్పగించాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధ్యతను. కానీ ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి వచనంలో యావే ప్రభువు చింతిస్తూ ఉన్నాడు, సమూయేలు ప్రవక్త చింతిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే సౌలును రాజుగా యావే ప్రభువు ఉండలేదు అని. ఇశ్రాయేలు ప్రజల కోరిక మేరకు మరి సౌలును ఇశ్రాయేలులకు రాజుగా ఆయన అభిషేకించి ఉన్నాడు. తన చేతులతో తన యొక్క హస్తాలతో అభిషేకించినటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండాలి అనేది తాను ఎంతో బాధపడుతున్నాడు. కానీ యావే ప్రభువు అసలు ఎందుకు సౌలును రాజుగా ఉండాలి అనేది, యావే ప్రభువు సౌలును ఎందుకు రాజుగా ఉండాలి అనేది అంటే సౌలు రాజుగా అభిషేకించబడిన తరువాత తనను అభిషేకించినటువంటి తనను ఎన్నుకున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను ఆదరింపకున్నాడు. ఒక సందర్భం కాదు, రెండు సందర్భములలో. ఒక సందర్భంలో దేవుని యొక్క ఆజ్ఞను ఆదరింపకున్నాడు, మరొక సందర్భంలో దేవుని యొక్క ఆజ్ఞను ఆలకించి దానిని సంపూర్తిగా నెరవేర్చలేక ఉన్నాడు. మరి మూడవ